సో మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ 2లో మేము ఉంటామని. సో వాళ్ళ ఫ్రెండ్స్ నలుగురు పార్ట్నర్స్గా చేశారు 1, 2లో మనం జాయిన్ అయ్యామన్నమాట. అది. అయితే రిలీజ్‌కి ముందే 'రామ్ చరణ్' గారిని కలిసారు. సెట్‌లో ఏంటి అంటే ఆయనకి ఈ సినిమాతో ఏంటి మీరు కలవడానికి రీజన్ ఏంటి? ఏం మాట్లాడారు? ఆయన ఏం మాట్లాడారు? లేదండి. 'రామ్ చరణ్' గారిని మేమే అడుగుతాం జరిగింది. ఇట్లా టీమ్ అందరూ వచ్చారండి. ఒకసారి వచ్చి మేము కలుస్తాం. మీ సపోర్ట్ కావాలంటే ఆయన అసలు అంటే వాళ్ళందరినీ చాలా టైమ్ స్పెండ్ చేసి వాళ్ళతో కూర్చొని అన్నీ తెలుసుకొని మాకు చాలా సపోర్ట్ చేశారు. ఆయన సపోర్ట్‌తోనే ముందు అసలు మూవీ ఒకటి వస్తుంది అనేది బయటకు కూడా మనకు తెలిసింది. ఎందుకంటే మాకు కొంచెం సెన్సార్ అవుతుందా లేదా అనే దాంట్లో ఉన్నామన్నమాట. సో మాకు ట్యూస్‌డేనే తెలిసింది సెన్సార్ సర్టిఫికేట్ వచ్చింది. వెన్స్‌డే వస్తుందని. సో కొంచెం లేట్ అయ్యాం ప్రమోషన్స్‌లో. బట్ చరణ్ గారు మాత్రం అడగంగానే ఫస్ట్ సపోర్ట్ చేసి చాలా బాగా వీళ్ళందరినీ కూర్చోబెట్టి తెలుసుకొని వాళ్ళతో టైం స్పెండ్ చేసి మా మూవీ చాలా సపోర్ట్ చేశారు. దానికి చరణ్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. అంటే ఎక్స్‌పెక్టెడే కదండీ! నిదానంగా ఈ సినిమా జనాల్లోకి వెళ్తుందని చెప్పేసి మీరు ముందుగానే ప్రిపేర్ అయ్యి ఉన్నారు సార్ అట్లాగా. అవును సార్. అవును సార్. యాహ్! ఉన్నాము. బట్ ఏంటంటే ఒక వెడ్నెస్‌డే గాని, ట్యూస్‌డే గాని ఇంకా ముందే షోస్ యేసుంటే ఈ టైంకి ఇంకొంచెం జనంలోకి వెళ్తానికి స్కోప్ ఉండేది కదా సార్. అంటే మీరు ఇప్పుడు మలయాళంలో కూడా తీశారు, తెలుగులో కూడా తీస్తున్నారు. అక్కడ చిన్న సినిమాలు ఏంటండి 200 కోట్లు, 300 కోట్లు నచ్చితే కంటెంట్ నచ్చితే ఆ లెవెల్‌లో హిట్ అవుతున్నాయి. మన దగ్గర కూడా కంటెంట్ ఉన్న సినిమాలు, చిన్న సినిమాలు ఆ స్థాయిలో ఎందుకు అవ్వట్లేదు? అంటే వాట్ ఈస్ ద ప్రాబ్లమ్? అంటే డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్‌లో ప్రాబ్లమ్ ఉందా? ఈ మధ్య అందరూ మాట్లాడుతున్నారు కేరళ సిస్టమ్‌ను మన దగ్గరికి తీసుకురావాలి అని చెప్పి. మీరేమంటారండి? అట్లాంటి సిస్టమ్ మన దగ్గర వస్తే కూడా మన దగ్గర కూడా అలాంటి చూసే అవకాశం ఉంటుందా? అన్ని కోట్లు అట్లా? ఇక్కడ ఒకటి ఏంటంటే అండి ఈ మలయాళం సినిమాలకి జీసీసీ అండ్ అదర్ ఏరియాస్‌లో రెవెన్యూ చాలా ఎక్కువ ఉంటదండి. సో 50% రెవెన్యూ ఈ సినిమాకి కూడా జీసీసీ నుండి వచ్చిన రెవెన్యూయే. సో అందుకు మనకి జీసీసీ దాంట్లో మనకంత రెవెన్యూ ఉండదు. మనం మొత్తం రెవెన్యూ 10% కూడా ఉండదు జీసీసీ. సో మీకు అక్కడ ఇది బాగా ఎక్కువ కనిపిస్తుందన్నమాట. మలయాళంస్ అక్కడ ఎక్కువ ఉంటారు కాబట్టి మన సౌదీ గానీ, దుబాయ్ గానీ, ఖతార్ అన్నిట్లో అక్కడ రెవెన్యూ చాలా స్ట్రాంగ్ ఉంటది వీళ్ళకి. సో అందుకనే మన ఇంత నెంబర్సు ఇప్పుడు కేరళలో ఇది 100 చేసిందనుకోండి. అక్కడ దగ్గర దగ్గర అవుట్ ఆఫ్ మొత్తం కేరళ 100 చేసిందనమాట. అక్కడ స్ట్రాంగ్‌గా 60-70% రెవెన్యూ మనకి జీసీసీ నుండి వస్తుంది. సో అక్కడ తేడా వస్తుంది మనకి తెలుగు సినిమాకి, వీళ్ళ సినిమాకి. అది. అంటే టికెట్ రేట్లు, ఈ వీపీ చార్జెస్ ఇట్లాంటియి పెద్ద ఎఫెక్ట్ లేదంటారా ఎట్లాగా మనకి? మనకి ఇక్కడ అంటారా దాని మీద ఆల్రెడీ మనకి డెఫినెట్‌గా ఉందండి. అందరికీ తెలిసిందే అది. సో అది అడ్రెస్ చేయడానికే చూస్తూ ఉన్నాం గానీ బట్ ఎప్పుడవుతే అప్పుడు అవుతుంది. సాహు గారు తెలుగులో భారీ బడ్జెట్ సినిమాలు తీశారు, బట్ కేరళలో మీరు స్మాల్ బడ్జెట్ సినిమాలు చేస్తారు. సో తెలుగులో కూడా కొన్ని మీడియం బడ్జెట్ మీరు చేశారు, కానీ ఇక్కడ కాస్ట్ ఆఫ్ కంట్రోల్ ఎందుకు కంట్రోల్ అవ్వట్లేదు? మీరు కేరళలో లిమిటెడ్